హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాస్యా బ్యూటీ అండ్ ఫుడ్. ఈరోజు మనం తయారు చేసుకోబోయేది పచ్చిమిర్చి ఫ్రై నిల్వ పచ్చడి. దీనికి కావలసిన పదార్థాలు మెంతులు, జీలకర్ర, నువ్వులు, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి మెయిన్ ఇంగ్రీడియంట్. పచ్చిమిర్చి ఎక్కువ ఉన్నప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పచ్చిమిర్చిని మంచిగా కడుక్కోవాలి. ఇవి చాలా ఫ్రెష్వి, ఇప్పుడే తీసుకున్నాము. దీన్ని ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకుంటే మనం పచ్చిమిర్చి తిన్న ఫీలింగ్ రాదు. పచ్చడిలో మొత్తం క్రష్ అయిపోతుంది. ఇంకా ఇదంతా మంచిగా ఉప్పు కారం పడుతుంది కాబట్టి మంచిగా ఉంటుంది. కారంగా ఏం ఉండవు. ఇలా చేసుకోండి అప్పుడప్పుడు. అన్ని పచ్చళ్ళ లాగానే నిల్వ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఒక వారం వరకు, బయట ఉన్న వారం వరకు తినొచ్చు. ఇలా అన్నిటికీ ఘాట్లు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకోవాలి దీంట్లో. కాకపోతే దానికన్నా ముందు ఇవి జీలకర్ర, మెంతులు, నువ్వులు ఇవన్నీ ఒక్కసారి పచ్చివాసన పోయే వరకు దూరగా వేయించుకోవాలి. ఒక్కొక్కటిగా వేయించుకోండి. ఫస్ట్ జీలకర్ర, దీని తర్వాత మెంతులు, తర్వాత నువ్వులు అన్నీ వేసుకోండి. జీలకర్ర డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. మెంతులు హెయిర్ పెరగడానికి, స్మూత్గా ఉండడానికి చాలా మంచిగా హెల్ప్ చేస్తాయి. నువ్వులలో కాల్షియం ఉంటుంది. నువ్వులు చూడగానే కాల్షియమే గుర్తొస్తుంది నాకు. పాల కంటే చాలా ఎక్కువ ఉంటుంది కాల్షియం దీనిలో. కొంచెం దూరగా చిట్పట్ అనే వరకు వేయించుకోవాలి. ఇలా ఇవి ఊరి నుంచి తెచ్చినవి. ఇలా కొన్ని పొట్టవి కూడా ఉన్నాయి దాంట్లో, అలానే ఉంచేసాము. పక్కకు పెట్టుకోవాలి, కొంచెం చల్లరాలవి. ఆలోపు మనం తగినంత ఆయిల్ వేసుకొని కరివేపాకు ఇంకా పచ్చిమిర్చిని వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి కారంవే, నార్మల్వి కూడా వేయించుకోవచ్చు, కారంవి కూడా వేయించుకోవచ్చు. మొత్తం పచ్చడి చేసుకున్నాక అస్సలు కారం ఉండదు. తింటే బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మంచిగా ఒక్కసారి కలుపుకోవాలి. అన్నిటినీ కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒక్కసారి అన్నీ కలుపుకొని ఒక్కసారి మూత పెట్టుకోవాలి వీటి మీద. ఇదంతా ఫ్రై అయినాక అసలు ఇది పచ్చిమిర్చి లాగానే ఏమి ఉండదు. ఒక పచ్చడి లాగా ఉంటుంది, ఆకుకూర పచ్చడి లాగా కనబడుతుంది. క్రష్ అయిపోతుంది, మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. మొత్తం చేసే వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు పచ్చిమిర్చి ఎక్కువ ఉన్నప్పుడు. అలా వేస్ట్ అయిపోకుండా ఇలా పచ్చడి చేసుకొని నిల్వ పచ్చడి తినొచ్చు. రోజు కొంచెం తినొచ్చు. మనం ఏం కర్రీ వండుకున్నా కానీ ఇది కొంచెం 2 ముద్దలకైనా వేసుకొని తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. జ్వరం వచ్చిన వాళ్ళు తింటే నోరు చేదుపోయి టేస్టీగా ఉంటుంది. ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి ఫ్రై అవుతుంటే. నూనెలో కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. నిల్వ పచ్చడి కదా, మనం మ్యాంగో పికిల్ పెట్టుకున్నప్పుడు ఎలా ఎక్కువ ఆయిల్ పడుతుంది, దీంట్లో ఇవి ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. కరివేపాకు ఆల్మోస్ట్ వేగిపోయింది. సో ఇవి వేగినాక కొంచెం ఇలా వాటర్ వేసుకోవాలి తగినంత. కొంచెం అన్ని మునిగే వరకు వాటర్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా యూట్యూబ్లో వేరే వీడియోస్ ఉన్నాయి కానీ ప్రిపరేషన్ ఇట్లా ఎవ్వరు చెయ్యలేదు. ఒకసారి చేసి చూడండి మీరు. దీంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు ముందైనా వేసుకోవచ్చు, ఇప్పుడైనా వేసుకోవచ్చు, మన ఇష్టము. కొంచెం 1 టీ స్పూన్, చిన్న స్పూన్, ఇది ఎంత ఉంది అంత వేసుకోవచ్చు. దాని నిండా వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని ఇది అల్లం వెల్లిగడ్డది వాటర్లో మిక్స్ చేసి పోస్తున్నాను. మంచిగా అన్ని మిర్చికి కలుస్తాయి, మంచిగా టేస్ట్ బాగుంటుంది. లేదు అంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కూడా కలుపుకోవచ్చు, కలుస్తుంది అది కూడా. ఈ వాటర్ మొత్తము ఈ మిర్చి పీల్చుకొని మొత్తం వాటర్ అన్నీ దగ్గరకు వచ్చేస్తాయి. ఏం వాటర్ కనబడవు, లాస్ట్ వరకు చూపిస్తాను. ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం ఇప్పుడు వాటర్ వేసాం కదా, కొంచెం ఎక్కువ మంట పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇందాకటివి వేయించుకున్నాం కదా, అవి చల్లగా అయినాయి. మిక్సీ పట్టుకుంటున్నాను. కొంచెం గోరువెచ్చగా ఉన్నా సరే ఓకే, ఏం కాదు. మిక్సీ పట్టుకుంటే స్విచ్ వేయడం మర్చిపోయాము. మళ్ళీ స్విచ్ వేసి మిక్సీ పట్టాను. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం అయితే అడుగుకి వెళ్ళిపోతుంది. కొంచెం ఎక్కువ పట్టుకున్నా కానీ స్టోర్ చేసుకోవచ్చు, ఏదైనా కర్రీస్లో కూడా వేసుకోవచ్చు. ఇది ఒక్కటే మసాలా ఇందులో వేసేది, ఇంకెక్కువ అలా ఏం వేయొద్దు. ఎందుకంటే పచ్చిమిర్చి కొంచెం కారం ఉంటుంది కదా. ఇదంతా ఇంత మంచిగా దగ్గరకు వచ్చేసింది చూడండి. కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది మొత్తం, లాస్ట్ వరకు మొత్తం స్మాష్ అయిపోతుంది. అది మొత్తం పచ్చిమిర్చిలాగా ఏం కనబడదు. ఈ మిక్సీ పట్టుకున్నాం కదా మసాలాది, ఇందులో వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. మంచిగా అన్నిటికీ పడుతుంది. కొంచెం ఇలా వాటర్ ఉన్నప్పుడే ఇలా పైకి తేలుతుంది కదా. ఇట్లా ఎక్కువ మంట పెట్టుకున్నాం కదా, ఇందాక తగ్గించుకోవాలి. మళ్ళీ అంతా వేసుకొని ఒక్కసారి మళ్ళీ మిక్సీ వేసుకోవాలి మొత్తము.
ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. ఇలా పైకి తేలుతూ ఉంటాయి బుడగలలాగా, అప్పుడు ఉడికినట్టు మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు ఒక్కసారి కలుపుకోవాలి దీన్ని. దీనికి అంటుకుంది, ఇదేం మాడిపోలేదు, దీనిదే మసాలా అండ్ మిర్చిది ఇలా అనుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్కసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇదే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, బయట కూడా పెట్టుకోవచ్చు. 1 వీక్ వరకు ఉంటుంది బయట అయితే. ఫ్రిడ్జ్లో అయితే 1 మంత్ వరకు ఖరాబ్ ఏం అవ్వదు. అన్నం తినేటప్పుడు 2 ముద్దలు ఇది కలుపుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.